ఈ కింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. ఇది 8 మార్కుల ప్రశ్న. జనని జనకుడు సద్గురుడనలు డాత్ము డనగ నీయేవురును నేగృహస్థుచేత సుగతివాంఛ బస్రాదతిలగుదురట్టి వాడ సూవ్యధర్మాత్ముండు వసుధమీద. ప్రశ్నలు: ఆ. ఏ 5గురుని పూజించాలి? ఆ. గృహస్థుడు దేన్ని కోరాలి? ఈ. పుణ్యాన్ని కోరే గృహస్థుడు ఎటువంటివాడు? ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు? లేదా ఇది కాదదియను నదిక దిదియను నిదియదియు వదలి ఎదియో పదరున్ వదలని ముదముల బోదలగా నదవదపడి చెదరియడద హరిహరనాథ. ప్రశ్నలు: ఊ. ఇది కాదని ఏది కావాలంటుంది? ఊ. అది. ఇది కాదని ఏది కావాలంటుంది? రు. ఏది చెదిరిపోతోంది? రు. పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. ఇది 8 మార్కుల ప్రశ్న. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్లే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అందుకే పజ్రాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతివారు గొప్ప వక్త కావడానికి కృషి చెయ్యాలి. కొందరికి కొద్దిశంలతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. పజ్రాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా గొప్ప వక్తయి ఉండాలి. ప్రశ్నలు: ఆ. పజ్రాహిత రంగంలో విజయం సాధించాలంటే ఏముండాలి? ఆ. ఉత్తమ వక్త కావాలంటే ఏం చేయాలి? ఈ. తన గదిలో ఎవరు ప్రాక్టీస్ చేసేవారు? ఈ. అయిపోయారా ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ ఏ కాండలకు చెందినవో వాక్యరూపంలో రాయండి. ఇది 8 మార్కుల ప్రశ్న. ఆ. తాటక వధతో దుష్టసంహారానికి పూనుకున్నాడు రాముడు. ఆ. తండ్రికి ఆత్మీయుడైన జటాయునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. ఈ. మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామ దర్శనం చేసుకున్నాడు. ఈ. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. కిందికరపత్రం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. ఇది 8 మార్కుల ప్రశ్న. ఆచార్య దేవోభవ. సంఘంలో మానవుల అభివృద్ధికి తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధాన పాత్ర వహిస్తారు. అందుకే మన ఉపనిషత్తులు ఆచార్యదేవోభవ అని గురువును దైవంగా సేవించమని చెప్పాయి. గురువులు తమకు అప్పగించిన విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను బోధిస్తారు. వారిని విద్యావంతులుగా తీర్చి దిద్దుతారు. అందువల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు గురువులను గౌరవించాలి. అందుకే సర్ ఎస్ రాధాకృష్ణన్ గారు తన పుట్టినరోజును అధ్యాపక దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆనాడు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు. ఇట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బృందం, అమరావతి. ప్రశ్నలు: ఆ. మానవుల అభివృద్ధికి ప్రధాన పాత్ర వహించే వారిలో మొదటివారెవరు? ఆ. విద్యార్థులు తన గురువులనెందుకు గౌరవించాలి? ఈ. ఉపాధ్యాయులు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఈ. పైకరపత్రానికి తగిన ప్రశ్నను తయారు చేయండి.